ఎంతైతే తిని నోరు మొత్తావా అబ్బాయి? అమ్మాయి ఎందుకు నోరు మూసావరా నువ్వు ఇప్పుడు? నువ్వే కదా అమ్మాయి నోరు మూయమన్నా మూసా. అబ్బాయి ఓయ్ నేను ఎందుకు నోరు మూయమన్నానరా? నేను అడిగే తెలుసుకోవద్దా మీరు? అబ్బాయి ముందు ముందుగా ఏదైనా కథ మొదలు పెట్టేటప్పుడు మన ఊరు కోలేరమ్మను లేకపోతే రాజును శ్రీరామచంద్రుడు కలుసుకొని ఏదైనా శుభకార్యం మొదలు పెట్టాలి. అబ్బాయి ఇంకోటి దేవుళ్ళు ఒకేసారి కలుసుకోవడానికి సిగ్గేసి వస్తున్నా పోతున్నా నేను ఊతన్నా వన్నా కన్నా అసలు ముందుకు 3 ఊగులు ఊగారు, 7 ఊగులు ఊగారు. వాడి మూతి నిన్ను నాకమన్నావు. అబ్బాయి చెప్పేదేంటి మేము ఇదేదేంటి? మన గురువు గారు మునుముందుగా గొప్ప గొప్ప కవులు గాయకులు పండితులు కలుస్తున్నారమ్మాయి. కవులు గాయకులు పండితులా? అవును అబ్బాయి. కవుల్లో ఎన్నో రకాలు అమ్మాయి. కవుల్లో కూడా రకాలు ఉన్నారమ్మాయి. రకాలు ఉన్నారా? కవుల్లో రకాలు తెలియకుండా అత్తో అటు నుంచి ఆగేసుకొని వచ్చావా? నెక్కపల్లెలు నెక్కలలో అత్తోటి యాదో పాలని మా బావగారు చూద్దామని వచ్చా, నిన్ను కాదు. ఎందుకు మీ బావని చూసి మట్ట పెట్టుకొని పోమని. అవును అబ్బాయి కవుల్లో రకాలు ఉన్నారన్నావు కదా, చెప్పమ్మాయి. అబ్బాయి నాకు పెద్దగా తెలియదు. ఓహో మూడే 3 రకాల కవులు. ఏంటంటే 3 రకాలు? మూడు ఎలా ఉంటాయో మన గ్రామ ప్రజలు ఒక్కసారి తెలియజేయమ్మాయి. బ్రహ్మాండంగా తెలియజేస్తాను. రబ్బరి గాజులు రబ్బరి గాజులు వెనక్కొచ్చిన ముందుకు వచ్చిన స్టేషన్ అంటే ఏం తేడా ఉండదు. ఇది నెంబర్ 1 అనమాట. నెంబర్ 2 ఎలా ఉంటుందో? అవును. అప్పుడు చూసుకుందాం. కానీ ఎంత మంచి కవిత్వమో చెప్పంటారా? చెప్పు. వాడు పాడతా ఆడతా వాడు.
యాప్ మండలి అమ్మడి ఎందుకు ఏదో తీసుకొచ్చినాడు రకంగా నొడుము లేరక్కా కొడుతుంది. అమ్మాయా ఏమన్నావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు మధ్యలోకి? ఎక్కడి నుంచి వచ్చా? నేనే. అబ్బాయి, ఆ, ఇది ఆ. నెంబర్ 2 రా. నువ్వా ఆ. దంచమన్నావు కాబట్టి దంచా, నాకు తెలియదుగా. ఓహో అందుకని కొట్టావా? అవునమ్మా. బతికిపోయేసి వచ్చినోడా? ఆహా. నా పాట నచ్చక కొట్టావనుకున్నా. అదే కదమ్మాయి. ఆ. అబ్బాయి ఓయ్ ఇది నెంబర్ 2. రే, నెంబర్ 3 ఉందిరా. నెంబర్ 3 ఎలా ఉండదు? ఎక్కడ పడే ముందు 2 1 కూడా మర్చిపోతున్నారు నాయన. అరే ఓయ్ దానికి ఆ పక్కన రాలిపోయిన వెనక్కు పో. కొత్త మండలు తీసుకోమంటావు. అబ్బాయి